హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈ సమ్మరు రోజు రోజుకి ఎక్కువైపోతుంది కదా. అటువంటి సమ్మర్లో మనం 5 నిమిషాల్లో చేసుకునే సింపుల్ డ్రింక్ అండి. మాకు ఇంట్లో ఉన్న వాటితోనే మనకి ఎంతో హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి ఒక చిన్న డ్రింక్ అయితే చూపిస్తాను మీకు. అది ఎలా ఏంటన్నది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు అయితే తీసుకుంటున్నా. ఈ సబ్జా గింజల్ని చక్కగా ఒక బౌల్లో వేసుకుని దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని వీటిని ఒక 2 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా అవసరం లేదు. అలాగే నేను 1 లీటర్ వాటర్ అయితే తీసుకున్నా. ఈ లీటర్ వాటర్లో ఒక 3 టేబుల్ స్పూన్ల చక్కెర అయితే వేసిన, అలాగే చిటికెడు సాల్ట్, దీనికి ఒక లెమన్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ లెమన్ జ్యూస్ ఎక్కువ రావాలి అంటే మనకి ఇలాగ రఫ్ చేసుకుని చక్కగా కట్ చేసుకుని ఈ వాటర్లో ఈ లెమన్ అన్నది పిండేసుకుని సరిపోతుంది. మనం ఇలా రఫ్ చేయడం వల్ల ఏంటంటే మనకి జ్యూస్ అన్నది ఎక్కువ వస్తుందన్నమాట. అందుకే ఇలా రఫ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు అల్లం ముక్క కూడా తీసుకుని మనం క్యారెట్ తురుముకున్నట్టు ఇలా తురిమేసుకుని, ఈ తురుముని చక్కగా ఎక్కువ కూడా అవసరం లేదండి, కొంచెం అయితే సరిపోతుంది. ఒక చిన్న సైజు ఇలా మొత్తం తురిమేసుకుని చక్కగా సన్నగా ఈ అల్లాన్ని కూడా మనం తీసుకున్న వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం సబ్జాలు నానబెట్టాం కదా, ఆ సబ్జాలు చూసారా ఈ షేపులో వస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ సబ్జాలు కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఐటమ్స్ అంతా కలిసే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ఐస్ క్యూబ్స్ వేసుకొని చక్కగా మనం తీసుకున్న డ్రింక్ అయితే ఇందులో వేసుకోవాలి. అలాగే నేను ఫ్లేవర్ కోసం 2 పుదీనా ఆకులు వేస్తున్నా. ఇది ఫ్లేవర్ అనే కాదు, హెల్దీ కూడా. చిన్నపిల్లలకి నీరసం తగ్గుతుంది. అలాగే పెద్దవాళ్ళు కూడా ఎండను పడి వస్తుంటారు కదా, అటువంటి వారి కోసం ఫ్రిడ్జ్లో తీసిన వాటర్ కాకుండా ఇటువంటి డ్రింక్ అన్నది తీసుకుంటే ఈ సమ్మర్లో ఈ వేసవి తాపాన్ని తట్టుకునే ఎనర్జీ అన్నది మన బాడీలో గ్రో అవుతుంది. మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనకు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగా అప్పుడప్పుడు కనీసం 2 డేస్కి ఒకసారన్నా ఇలా చక్కగా సబ్జా గింజలతో ఇలా చేసుకు తాగితే మనకి ఎంతో ఆరోగ్యంగా ఎండ తాపాన్ని తట్టుకునే శక్తి కూడా వస్తుంది. పెద్ద ఖర్చు ఏమి ఉండదండి. 5 నిమిషాల టైం మనం కేటాయించుకుంటే మనం ఈ సమ్మర్ తాపాన్ని తట్టుకోగలం. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి.